నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సుప్రీంకోర్టులో జరిగిన సంఘటన బాధాకరం. పార్టీ మారిన వారు మంత్రులు అవుతున్నారంటూ నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకు కలిసి పని చేయాలి. అయ్యవారిపాలెం గ్రామంలో మినీ గురుకులం షెడ్లకు శంకుస్థాపన. వైకాపా సర్పంచులు పార్టీలో చేరడంతో వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలి. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో రాయల్ క్రికెట్ క్లబ్ మరియు చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీల్లో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్. బీపీ, మధుమేహం వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి. మనుబోలులోని ఆసుపత్రిలో ఆశా డే సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో వైద్య సిబ్బందికి సూచనలు ఇచ్చిన అనంతరం మాట్లాడిన వైద్యాధికారిని డాక్టర్ లావణ్య. సుప్రీంకోర్టులో న్యాయమూర్తిపై జరిగిన సంఘటన బాధాకరమని, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు పార్టీ మార్గాలిస్తే ఆ పార్టీ ద్వారా పొందిన పదవిని వదిలి రాజీనామా చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు చట్టసభల్లో సభ్యులు వారి కుటుంబ సభ్యులను దూషించడం సరికాదని, అలాంటి వారిపై చట్టాన్ని ప్రయోగించి చర్యలు తీసుకోవాలని వెంకయ్య నాయుడు మాట్లాడారు. బహిరంగంగా చెప్పాడు. నేషనల్ టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఏమంటే ఎందుకు ఇబ్బందుల్లో ఉంది? పరిమితులు దాటి శక్తిని మించి అప్పులు చేశారు కాదు. ఆ అప్పులు కూడా ఏదైనా దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే ప్రాజెక్టులకో, ఇరిగేషన్ ప్రాజెక్టు, పవర్ ప్రాజెక్టు కొంత రిటర్న్స్ వస్తాయి. మళ్ళా అట్లా కాకుండా ఇలాంటి పథకాలు, జనాకర్షణ పథకాలు పెట్టేందుకు మేము ఉచితంగా ఇస్తాం, మేము మహిళలకి బస్సులో ఫ్రీగా ఇస్తాం ఎవరన్నా వైకల్యం ఉన్నవాళ్ళు, అంగవైకల్యం ఉన్నవాళ్ళు, పూర్తిగా అనాథంగా ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తాను ప్రతి బహిరంగ సభలో కూడా, ప్రభుత్వము, చదువు, వైద్యం ఈ రెండింటికి దొరికితే ఇంకెదర వాటికి ఏటికి ఉచితంగా ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టాలి. చదువు భవిష్యత్తుకి అది ఉపయోగపడేది. ఆరోగ్యం బతకాలంటే దానికి మార్గం. అందరికీ వైద్యం చేయించుకునే పరిస్థితి కొత్త విచిత్రమైన నవీన కొత్త రకాలైన జబ్బులు వస్తున్నాయి. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటారు. అలాంటివి ఎక్కువ అయిపోతున్నాయి రోజు రోజు. ఖర్చు విపరీతంగా అవుతుంది. తట్టుకోలేక పేదవాళ్ళు, ధనికులు మధ్యతరగతి వరకు సరే దండాలు పడుతున్నారు. కానీ పేదవాళ్ళు తట్టుకోలేని వాళ్ళ సంగతి ఏంటి? అలాంటి పేదవాళ్ళకు మాత్రం చదువు విషయంలో ₹1,00,000 కాన్వెంట్ ఫీజు దాన్ని ఫ్రీగా ఏంటని ఎవరు చెప్తే అది సాధ్యం కాదు. మామూలు పాఠశాలలో చదువుకునేది చదువుకి. అలాగే వైద్యం, ప్రాథమిక వైద్యం, దీర్ఘకాలికమైన వైద్య విపత్తులు బాధపడుతున్న వాళ్ళకి ప్రభుత్వం చేయూతనందించి ఆ పేరేదన్నా కానీ వాటికి మాత్రమే వీటిని పరిగణన చేయాలా. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా తెచ్చిన అప్పులు ఎలా కట్టబోతుంది అనేది కూడా ప్రజల ముందు ఒక అఫిడవిట్ దాఖలు చేయాలి. కోర్టులో కాదు, ప్రజల ముందు ఒక అఫిడవిట్. ఈ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ఇంత అప్పు ఇస్తుంది ప్రస్తుతం, నేను మళ్ళీ ఇంత తప్పు తెస్తున్నాను, ఈ 5 ఏళ్లలో అప్పులు తీర్చడానికి ఇది మార్గం, సంవత్సరానికి ఇంత కడతాను. నియోజకవర్గంలో 28 మినీ గోకులాలను ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని, పేదలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు.
గూడూరు మండలం అయ్యవారిపాలెం గ్రామంలో 2 మినీ గురుకులం షెడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. గూడూరు మండలం అయ్యవారిపాలెం గ్రామంలో 2 మినీ గురుకులం షెడ్లకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ శంకుస్థాపన చేశారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. పలు సమస్యలను ఆయనకు విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు ఇటువంటి పథకాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. గ్రామంలో పేదల భూముల ఆక్రమణలకు గురయ్యాయని, సంబంధిత లబ్ధిదారులు వాటి వివరాలు అందజేస్తే ఆ భూములు ఇప్పిస్తామని తెలిపారు. టీడీపీ హయాంలోనే గ్రామంలో అభివృద్ధి జరిగిందన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించుకోవాలని ఆయన వివరించారు. మినీ గోకులాలు గూడూరు మండలంలో దాదాపు 7 గోకులాలు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. 7 గోకులాలు వచ్చి 4 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి గోకులాలు. అలాగే చిలకూరులో 8 గోకులాలు శాంక్షన్ అయినాయి. అలాగే చిట్టమూరులో 13 గోకులాలు శాంక్షన్ అయినాయి. మొత్తం కలిసి 28 గోకులాలు శాంక్షన్ అయినాయి. టోటల్ 56 లక్షల రూపాయలతో ఈ యొక్క గోకులం సంబంధించిన షెడ్స్ పేదవాళ్ళు, మధ్యవర్తులు వేసేటువంటి సౌకర్యాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోడీ గారు కల్పించేందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ఎన్డీఏ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే 4 పశువులు అయితే 1,85,000 రూపాయలు శాంక్షన్ ఇస్తారు. ఒకవేళ 6 పశువులు అయితే 2,30,000 రూపాయలు శాంక్షన్ ఇస్తారు. 2 లక్షలు వచ్చి గవర్నమెంట్ ఇస్తుంది, 30,000 రూపాయలు వచ్చి బెనిఫిట్స్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే గతంలో కూడా చాలా గోకులాలు శాంక్షన్ చేశాం. అవి కూడా చాలా వరకు పూర్తి అయినాయి. ఇంకా కూడా గోకులాలు కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోమని చెప్పి మేము తెలియజేసుకొని ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి కూడా అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైనప్పటికీ ప్రతి ఒక్కరు కూడా బెనిఫిషరీకి అధికారులకి నా రిక్వెస్ట్, నా సూచన, చేసే గవర్నమెంట్ పేరు చెప్పండి. చెప్పకపోతే కుదరదు. నేనైతే ఒప్పుకోను. మళ్ళీ సీరియస్ చెప్తున్నా. చేసింది చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ పేర్లు చెప్పాల్సిన బాధ్యత అధికారుల మీద అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లా లేకుండా సునీల్ కుమారు లేకపోతే ఇంకొక పేరు చెప్తే అది ఉపయోగం లేదు. కొన్నిసారి కొన్ని కోట్లకి అభివృద్ధి కార్యక్రమాలు చేసినా మాకు జనాలకి ఎవరు చేశారో అర్థం కాకుండా మైనస్ ఓట్లు. ఈ ఊర్లో మైనస్. ఈ ఊర్లో నేను తప్ప కూడా పనిచేసిన లేదు. పెద్ద ట్యాంక్ ఇచ్చా, ఇక్కడ కూడా ట్యాంక్ ఇచ్చా, సిమెంట్ రోడ్డు ఇచ్చా, బోర్లు ఇచ్చా. కానీ ఓటింగ్ వచ్చేవాళ్ళు సునీల్ కుమార్ కాలనీ ఇప్పించా. ఓటింగ్ వచ్చేవాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు కోట్లేదా, సునీల్ కుమార్ కోట్లేదా? అది మంచి పద్ధతి కాదు. చేసేవాళ్ళు కోట్లేస్తే మాకు కూడా ఇంకా చేయాలనిపిస్తుంది తప్ప మీరు చేసేవాళ్ళు కోట్లేకపోతే ఇబ్బందికరం అవుతాం. ఇంకా బిడ్డలు చదువుకోండి. దళిత వాళ్ళు కూడా పిల్లలు చదువుతున్నారు. చదివే బిడ్డలు ఆలోచించాలా. చదవని వాళ్ళు కథ వేరు. చదువుకునే బిడ్డ ఆలోచించుకోవాలి మనకి ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇంకా మరికొందరు మాట్లాడారు. అట్లా చిట్టమూరు మండలంలో 13 అయినాయి. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు భూమి పూజ కార్యక్రమానికి ఇక్కడ చేయడం జరిగింది. కార్యక్రమం పెద్ద ఎత్తున గత సంవత్సరం మనం 20,000 షెడ్లు, 1,75,000 షెడ్లు స్టేట్ వైడ్గా చేస్తే మన కాన్స్టిట్యున్సీలో కూడా 174 పోయిన సంవత్సరం చేసినాం. ఈ సంవత్సరం కూడా ఎవరికైతే రైతులకు పశువులు ఉండి సొంత స్థలం ఉండి వాళ్ళు దానిపైన జీవనాధారం చేస్తున్నారో దానిపైన షెడ్డు నిర్మించడానికి మనం ఉపాధి హామీ కింద నిధులు సమకూర్చుకొని ఎస్టిమేట్లు వేసుకొని శాంక్షన్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు భూమి పూజ కార్యక్రమం 2,30,000 యూనిట్ ఖర్చు పెడుతున్నాం. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు నాయకులు వెంకటేశ్వరరాజు, చెంచురామయ్య, కృష్ణారెడ్డి, అమరేంద్ర, శ్రీనివాసులు రెడ్డి, లీలావతి, మట్టం శ్రావణి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి జరుగుతుందని, అనేక మంది పార్టీలో చేరడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు మండలం అయ్యవారిపాలెం గ్రామంలో వైకాపా సర్పంచ్ మంజులమ్మ, మేకనూరు సర్పంచ్ గోర్ల విజయ తదితరులు టీడీపీలో చేరడంతో వారికి ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం సునీల్ కుమార్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు గూడూరు మండల పార్టీ అధ్యక్షులు మా రాజు గారు, అలాగే పెద్దలు రాష్ట్ర కార్యదర్శి మా భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఇక్కడ అయ్యవారు
పాలెంలో ముఖ్యులు మా రవీంద్రన్న, మా కృష్ణన్న నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ వెలుగోలు మంజులమ్మ గారు, అలాగే మాకు ఇప్పటి నుంచో మా శ్రేయభిలాషి మా అన్న నారాయణ అవరాట నారాయణ ఈరోజు ఇక్కడ పార్టీలో జాయిన్ అవ్వడం, నిజంగా తెలుగుదేశం పార్టీ జాయిన్ అవ్వడం నిజంగా సంతోషంగా ఉంది. వాళ్ళు మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా మేఘనూరు మా అమరు, అలాగే మా శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా గొర్ల విజయమ్మ సర్పంచ్ గారు, వాళ్ళ హస్బెండ్ రమేష్, వీళ్ళిద్దరూ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీకి ఆహ్వానిస్తున్నాం. సంతోషం. ఎందువల్లంటే ఈరోజు ఇది 2 అంటే మేఘనూరు ఐవార్పాలెం సంబంధించినటువంటి సెగ్మెంట్లో సర్పంచ్ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలకి అలాగే అధ్యక్షులుగా ఈరోజు పార్టీలో చేయడం నిజంగా మండలంలో ఐవార్పాలెం మేఘనూరు సర్పంచులు ఇద్దరు తెలుగుదేశం పార్టీ డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యాన నందమూరి తారక రామారావు పుట్టిన పార్టీ చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలను చూసి ఇద్దరు సర్పంచులు, మహిళా సర్పంచులు, మహిళలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది తెలుగుదేశం పార్టీ. అదే ఉద్దేశంతో వీళ్ళు కూడా తెలుగుదేశం మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కువ భూకులం షెడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా గూడూరు నియోజకవర్గానికి మన శాసనసభ్యులు గారు కూడా అత్యధికంగా మంజూరు చేయించడం కూడా జరిగింది. ఈరోజు సూపర్ 6 పథకాలు అయితేనేమి, అదేవిధంగా మోడీ గారు జిఎస్టీలో కానీ నిత్యావసర వస్తువులు అన్నీ కూడా తక్కువ ధరలకి వచ్చేటట్టుగా జిఎస్టీని తగ్గించడం కూడా జరిగింది. లక్ష్మీ రమేష్ గారి యొక్క సతీమణి సర్పంచ్ గారు ఈరోజు పార్టీలో చేరడం చాలా సంతోషం. వారిని తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి సాధారణంగా మా శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా మండల ప్రెసిడెంట్ కొండూరు వెంకటేశ్వరరాజు గారి యొక్క నాయకత్వంలో ఈరోజు తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళుగా పెట్టుకొని ఈరోజు సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. రైతులకి ముఖ్యంగా దేశంలో మన మార్పుల వల్ల చేగువేరా ఫౌండేషన్ రాయల్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రెండ్షిప్ కప్ క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో చేగువేరా ఫౌండేషన్ మరియు రాయల్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ కప్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ మాట్లాడుతూ క్రీడాకారుల కోసం క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొనాలన్నారు. గెలుపోటములు సహజమని తెలిపారు. చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండల సురేష్ బాబును కొనియాడారు. నేను కూడా ఒక క్రీడాకారుని కాబట్టి నాకు క్రీడల మీద మక్కువ ఎక్కువ. నా రాజకీయం అంతా కూడా క్రీడా స్ఫూర్తితోనే జరుగుతుంది. అన్నిటి స్ఫూర్తిదాయకంలో క్రీడా స్ఫూర్తి అనేది చాలా గొప్పది. దాన్ని విశ్లేషిస్తే క్రీడాకారుడు తను గెలవాలని కోరుకుంటాడు. అంటే తను గెలవాలని కోరుకుంటే ఎదుటివాడు ఓడిపోతాడు. కానీ కోరికలో పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ గా మనం గెలవాలి అనే కోరిక పాజిటివ్. అవతల వాడు ఓడిపోవాలనేది గెలుపుకి సూచన అయినా అది నెగిటివ్. కానీ ఎప్పుడు క్రీడాకారుడు పాజిటివ్నే కోరుకుంటాడు. అదే క్రీడా స్ఫూర్తి కూడా. కాబట్టి అట్లాంటి స్ఫూర్తిదాయకం దైనందిక జీవితంలో అందరికీ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా క్రీడా స్ఫూర్తి ప్రదర్శించారు అంటే ఇది పాజిటివ్ లో ఆలోచిస్తున్నాడని ఒక వాతావరణం. మరి ముఖ్యంగా క్రీడాకారులు అందరికీ అది ఎక్కువగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. మరి ఆ రకంగా మీరు అడుగులేస్తే మీ జీవితం కూడా పాజిటివ్ గా ఉంటుందని కూడా నేను మనవి చేసుకుంటూ, పెద్దలు అన్ని విషయాలు చెప్పారు. బాగా గ్రౌండ్ తయారైంది. అందరి సహకారం మన తనపాటి రవి గారు చెప్పినట్టుగా మనమందరం ఒకటే, అందరం కలిసి పని చేస్తే ఏదైనా సక్సెస్ దగ్గరగా ఉంటుంది. కాబట్టి క్రీడాకారులకి ఎలాంటి విభేదాలు వర్గ విషయం లేకుండా క్రీడాకారుడు అనేది. ఇంకా నాయకులు మనపాటి రవీంద్ర తదితరులు మాట్లాడారు. ఐక్యంగా ఉండాలో ఒక అన్నదమ్ములుగా కలిసి ఉంటాము. ఇక్కడ గ్రౌండ్ డెవలప్మెంట్ కూడా మురిగిరి చెప్పినట్టు గతం కన్నా ఇప్పుడు చాలా బాగుంది. డెఫినెట్లీ అది ఎవరైనా అప్రిషియేట్ చేయాలా. సో మీరందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. మనందరం మళ్ళీ కలిసి ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ కూడా కలిసి అందరం ఉండాలా. మీరంతా ఆరోగ్యంగా ఉండాలా. మీ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో మంచి స్థాయిలోకి వచ్చి
వాళ్ళు కూడా మంచి స్పోర్ట్స్ కానీ ఎడ్యుకేషన్లో మనం ఎంకరేజ్ చేయాలి. మనకి ఎక్కడైతే ల్యాగ్ వచ్చి మనం ఎక్కడైతే కొన్ని మిస్టేక్స్ చేసి మన యొక్క బ్రైట్ ఫ్యూచర్ని ఆపుకుంటామో ఆ మిస్టేక్ని మనం రెక్టిఫై చేసుకొని పిల్లలకి ఇది పాజిటివ్గా. చెగువేరా ఫౌండేషన్ తరఫున అన్ని రకాల కార్యక్రమాలు గత 13 సంవత్సరాల్లో చేయడం జరిగింది. అన్నీ టచ్ చేస్తున్నాను, కానీ క్రికెట్ అనేది నాకు ఇష్టమైన క్రీడ, ఆట. కానీ ఆ క్రికెట్ టోర్నమెంట్ జరిపించాలా ఎలాగ దాంట్లో నేను పోవాలనే ఆలోచనతోనే చాలా సందర్భాల్లో నేను మనన్నతో కానీ ఇంకా నాతోటి క్రీడాకారులతో చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడు అవకాశాలు రాలేదు. ఈ రోజు భగవంతుడు మనన్న రూపాన రాయల్ క్రికెట్ క్లబ్ వారి రూపాన చెగువేరా ఫౌండేషన్ కూడా దాంట్లో భాగస్వామ్యం చేసుకునే అవకాశం కల్పించిన ముందుగా టిఆర్ మనీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ విధంగా చెగువేరా సురేష్ ఈ విధంగా చేస్తున్నాడని వెంటనే మా దీపక్ కుమార్ నా సహచర విద్యార్థుడు, నా జూనియర్ సుశీలు, వీళ్ళందరూ సురేష్ అయితే మాకు ఇబ్బంది లేదని చెప్పి ముందుకు వచ్చి ఈరోజు ఈ కష్టమంతా వారిదే. చెగువేరా సురేష్ కానీ చెగువేరా ఫౌండేషన్ సభ్యులదైతే కానే కాదు. ఎందుకనంటే అలాగే మా గురువు అయినటువంటి పీడి మాస్టర్ కరీముల్లా గారు. ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ ఫిజిక్ ఎలా ఉన్నా కూడా అందరూ ఆడేదానికి ఉత్సాహంగా ఇక్కడికి వచ్చారు. మనం ఆడగలవా లేదా అని నాకు కాన్ఫిడెన్స్ లేక నాకు ప్లస్ ఉంది. నువ్వు కూడా ఆడాలని మనీ ఫోన్ చేస్తే ఆడడానికి మళ్ళీ వస్తాను, పార్టిసిపేట్ చేస్తామని చెప్పాను. అందువల్ల అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అందరూ ఫ్రెండ్స్ ఏను, చాలా బాగుంది, డ్రెస్ బాగుంది. ఈ 2-3 రోజులు ఎంజాయ్ చేస్తూ ఆడాలి. ఈ స్టేడియం చూస్తే ఇందాక మన క్రికెట్ అని చెప్పి మన సురేష్ చెప్పాడు, 1989లో స్టార్ట్ చేసాం ఈ గ్రౌండ్ లో టోర్నమెంట్. 25 సంవత్సరాలు నిర్వహించాం, జిల్లా స్థాయి నుంచి ఆల్ ఇండియా స్థాయి లెవెల్లో. గ్రౌండ్ అలాగే ఉన్న ఈ సంవత్సరం ఈ గ్రౌండ్ లో చాలా మంచి డెవలప్మెంట్ జరిగింది. బాగా ఈ గ్యాలరీ కానివ్వండి, అక్కడ జిమ్ కానివ్వండి, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రీ పెడితే దాన్ని మన సొంత వ్యాపారాన్ని అంతా అభివృద్ధి చేసుకుంటాం. ఈ గ్రౌండ్ కొరకు అంత సమయం కేటాయించేవాళ్ళం. ఎటువంటి ఒక విధంగా చెప్పండి, రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా గూడూరు క్రికెట్ అకాడమీకి ఒక మంచి పేరు తీసుకొచ్చినటువంటి ఒక ఉంది ఇక్కడ. మరి ఆ సీనియర్ క్రీడాకారులందరూ కూడా ఇక్కడ ఆడేవాళ్ళు. అప్పట్లో ఒక గ్యారీ సోపర్స్ అని ఆయన పేరు వెంకటేశ్వర్లు, ఎక్కువ సిక్స్లు కొట్టేది కూడా ఆయన మేము చిన్నతనంలో చూసేవాళ్ళము. అవన్నీ కూడా గుర్తొస్తా ఉన్నాయి. మళ్ళా తిరిగి ఈ యొక్క క్రీడా ప్రాంగణంలో ఇవాళ చెగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉందంటే మనం అందరం కూడా ఒక మంచి స్ఫూర్తితోటి పేరే పెట్టారు ఫ్రెండ్షిప్ క్రికెట్ అనేది. క్రీడల్లో ఎక్కడ కూడా దేనికి తావివ్వకుండా, ఏ అంశానికి కూడా తావివ్వకుండా ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో మంచి క్రీడా స్ఫూర్తిని చాటుకొని మంచి యొక్క విధానాన్ని, ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అంటే మనం చిన్నతనం చదువుకున్నాం, జెస్సీ బోవెన్స్, అదేవిధంగా లజ్లాంగ్ లాంటి స్టోరీలు. సమావేశం అనంతరం ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, నాయకులు మనపాటి రవీంద్రబాబు క్రికెట్ ఆడి పోటీలు ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మునిగిరీష్, సురేష్ బాబు, హాకీ కోచ్ దీపక్ ఆకాష్, ఎం రాకేష్ కుమార్, నజీర్, కిషోర్, నందవరం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తిపై దాడి సరికాదని, దాడికి పాల్పడ్డ న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని గడియార స్తంభం ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కుల వివక్ష వ్యతిరేక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేవీపీఎస్ అధ్యక్షులు ఎంబేటి చంద్రయ్య మాట్లాడుతూ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అలాంటి దుశ్చర్యకు పాల్పడిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. పోరాట సంఘం కూడా ఈ చర్యను ఖండిస్తూ దేశంలో ఇలాంటి మత ఉన్మాదులు రెచ్చిపోతూ, ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ అధికారం వచ్చిన ఈ 14 ఏళ్ల పాలనలో అనేక వ్యవస్థలపై, రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయి. ఒక న్యాయవాది తన బూటును విసిరేసి ఆ విధంగా మళ్ళీ అక్కడే పక్క న్యాయమూర్తికి తగిలింది నీకు సారీ చెప్తున్నాను, అది నేను ఇంకొకరి పైన విసిరానని చెప్పి నిర్భయంగా చెప్పాడు ఆ దుర్మార్గుడు. ఇలాంటి వ్యక్తులని కఠినంగా శిక్షిస్తారని, ఉన్మాదాన్ని, మత ఉన్మాదాన్ని కట్టిపెట్టి న్యాయమూర్తి మీద జరిగిన దాడిని భారతదేశం అంతా సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని ఆయన అవమానపరిచినట్లు తెలుస్తుంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళ సంఘం సంబంధించిన ఆ లాయర్ని వెంటనే అరెస్ట్ చేసి ఆ బార్ కౌన్సిల్ నుంచి డిస్మిస్ చేయాల్సిందిగా మేము కేవీపీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ
దళితుల మీద దాడులు ఆయన ఒక దళితుడు కాబట్టి ఆయన సనాతన ధర్మంకి వ్యతిరేకమని వీళ్ళు ప్రచారం చేస్తూ ఆయన మీద ఈ దాడులు చేస్తున్నారు. ఇది భారతదేశం అంతా సిగ్గుతుంచుకోవాల్సిన. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ కార్యదర్శి అడపాల ప్రసాద్, సభ్యులు పామంజి మణి, కోటి, గుర్రం రమణయ్య తదితరులు పాల్గొన్నారు. బీపీ, మధుమేహం వ్యాధులపై అవగాహన కల్పిస్తామని వైద్యాధికారి డాక్టర్ లావణ్య తెలిపారు. మనుబోలులోని ఆసుపత్రిలో ఆశా డే సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మనుబోలులోని ఆసుపత్రిలో ఆశా డే సందర్భంగా ఏఎన్ఎంలు, ఎల్హెచ్పి, ఆశా కార్యకర్తలకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వైద్యాధికారిని డాక్టర్ లావణ్య అమరావతి నుంచి వచ్చిన అజెండాను చదివి వినిపించారు. అనంతరం డాక్టర్ లావణ్య మీడియాతో మాట్లాడుతూ బీపీ, మధుమేహం ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎక్కువ కూరలు, తక్కువ ఆహారం తీసుకోవాలని, తప్పనిసరిగా వ్యాయామం చేయాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు చిన్నారులను తీసుకెళ్లి టీకాలు వేయించాలని ఆమె వివరించారు. మామూలుగా మనము డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి గురించి ఎక్కువగా మనం అవగాహన ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో షుగర్ అనేది కామన్గా వస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి మనం తెలియజేయడం ఇంపార్టెంట్ అన్నమాట. షుగర్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం అంటే ఎక్కువ కూరగాయలు, వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ చేస్తే వ్యాయామం అది చేయడం వల్ల వాళ్ళకి షుగర్ అనేది ఇన్సులిన్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇంకా చిన్నపిల్లల కోసం చిన్నపిల్లలకి టీకాలు వేయించడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి నెల మీరు అంగన్వాడీ కానీ ఎక్కడికైనా కానీ తీసుకెళ్ళి ఈ పిల్లలకి టీకాలు 15 సంవత్సరాల వరకు ఖచ్చితంగా వేయించాలి. ఇంకా ఎక్కువ ఇది ముఖ్యంగా పెద్దవారు కదా, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వాళ్ళు మంచి ఆహారము, మందులు, వాళ్ళకి కాల్షియం మాత్రలు అవి బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి అందేలా చూసుకోవడం. ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ జయలక్ష్మి, సిహెచ్ఓ రాజయ్య, హెల్త్ సూపర్వైజర్ వెంకటరమణయ్య, హెల్త్ అసిస్టెంట్లు చంద్రశేఖర్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిలకూరులోని గొల్లపాలెంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద జెండా ఉత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर, जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर। रामदूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा, महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी। जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर, जय हनुमान ज्ञान गुण सागर जय कपी सती लोक उजागर। रंजन वरन विराज सुबेसा, कानन कुंडल कुंचित केसा, हाथ वज्र और ध्वजा विराजे कांधे। గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా పూడి ప్రసన్న జ్ఞాపకార్థం కుమారుడు సాయితేజ, కోడలు చక్రధారిని, రెండో కుమారుడు భావేష్ ప్రసాద్ వ్యవహరించారు.
సైదాపురం మండలం ఆర్వైజీపాలెం రాపూర్ మండలంలోని అక్కమాంబాపురం గ్రామాల ఆరాధ్య దైవం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు భజన కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ఆలయ కమిటీ ప్రతినిధులు మస్తానయ్య, వజ్రమ్మ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గూడూరు మండలం పార్చేల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి మహర్షి శివ పార్వతులకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రామ బంగారం ధర 11,520 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 92,160 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 1,23,100 రూపాయలుగా పలికింది. ఇక వెండి గ్రామ ధర 161 రూపాయల 10 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సుప్రీంకోర్టులో జరిగిన సంఘటన బాధాకరం. పార్టీ మారిన వారు మంత్రులు అవుతున్నారంటూ నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకు కలిసి పని చేయాలి. అయ్యవారిపాలెం గ్రామంలో మినీ గురుకులం షెడ్లకు శంకుస్థాపన. వైకాపా సర్పంచులు పార్టీలో చేరడంతో వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలి. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో
రాయల్ క్రికెట్ క్లబ్ మరియు చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీల్లో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ బీపీ మధుమేహం వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి. మనుబోలులోని ఆసుపత్రిలో ఆశా డే సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో వైద్య సిబ్బందికి సూచనలు ఇచ్చిన అనంతరం మాట్లాడిన వైద్యాధికారిని డాక్టర్ లావణ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.